వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బెంగాల్లో టీఎంసీపై వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతుంది. నాడియా జిల్లాలోని కృష్ణానగర్ లో ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. మాజీ మంత్రి ఉజ్జల్ బిస్వాస్ ఇంటిని ముట్టడించారు స్థానికులు. ఉజ్జల్ ఇంట్లోకి దూసుకువెళ్లారు. స్థానికులతో పాటుగా నిరసనకారులు పేదలకు పంపిణీ చేయాల్సినటువంటి సరుకులను అక్రమంగా నిల్వ ఉంచారని ఉజ్జల్ పైన ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక సహాయ సామాగ్రిని తరలించేందుకు యత్నిస్తుండగా ఈ దాడి చోటు చేసుకుంది. ఈ సమాచారం చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాప్తి చెందడంతో ఉజ్జల్ ఇంటికి నిరసనకారులు భారీగా చేరుకున్నారు. మాజీ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఉజ్జల్ పైన గుడ్లు విసిరి దాడి చేశారు ఆందోళనకారులు. పరిస్థితి అదుపు తప్పడంతో భారీగా మోహరించారు అక్కడ పోలీసులు. మాజీ మంత్రిని పోలీస్ స్టేషన్ కు తరలించారు కొత్వాలీ పోలీసులు. అక్రమంగా నిల్వల పైన కేసు నమోదు అవడంతో ఉజ్జల్ అరెస్ట్ అయ్యారు. అయితే మాజీ మంత్రి పైన కోడి గుడ్లతో దాడి చేసినటువంటి విజువల్స్, దాడికి గురైనటువంటి ఉజ్వల్ యొక్క విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఎన్నికల్లో టీఎంసీకి ఓటమి తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు దూరం కావడం ఒకవైపు అయితే, ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కీలకంగా వ్యవహరించినటువంటి నేతలపైన తాజాగా ఇలాంటి కేసులు నమోదు కావడం మాత్రం వెస్ట్ బెంగాల్లో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్ దగ్గర నుంచి ఒకసారి నేను ఇన్ఫర్మేషన్ తీసుకునే ముందు వెస్ట్ బెంగాల్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన విజువల్స్ ను ఒకసారి పరిశీలిద్దాం. সাদা থান দেখেছে ও মেয়েদেরকে কি মনে করে? সাদা থান কাকে পড়াবে? বাইরে বসে আছে পাবলিকের মার ఎస్, ఒకసారి మా ప్రతినిధి కిరణ్ దగ్గరికి వెళ్దాం. కిరణ్, అసలు మాజీ మంత్రి పైన కోడిగుడ్లతో దాడి చేసి భారీ స్థాయిలో నిరసనకారులు వ్యక్తం చేయడం, అసలు మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత అసలు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది? రాజకీయంగా ఎన్నికల్లో ఫలితాల తర్వాత ఓటమి ఒకవైపు ఉంటే ఇలాంటి కేసులు మరోవైపు కనబడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ పార్టీపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. టీఎంసీ నేతల ఇళ్లపై దాడులు నేరుగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఉజ్వల్ నివాస్ ఏదైతే మాజీ మంత్రి కృష్ణానగర్ లో ఉన్న మాజీ మంత్రి ఉజ్వల్ బిస్వాస్ ఇంటిపై నేరుగా దాడి చేశారు. కోడిగుడ్లతో కూడా దాడి చేసిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు పంచాల్సిన నిత్యావసర సరుకులు తన గృహంలో పెట్టుకోవడం, దాన్ని ప్రభుత్వానికి అప్పజెపుతున్నానంటూ మళ్ళీ సమర్థించుకోవడం కూడా ఇక్కడ తీవ్రంగా నిరసన వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో టీఎంసీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలపై బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుగుబాటు మొదలైంది. ఆయా నేతలు ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరికైతే నేతలకు లంచాలు ఇచ్చారో వారి దగ్గర నుంచి ప్రజలు మళ్ళీ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఎందుకంటే టీఎంసీ గత 15 ఏళ్లుగా అధికారంలో ఉంది. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు తిరుగుబాటు మొదలు పెట్టారు ఏకంగా. గతంలో మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు బయటికి రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో టీఎంసీ నేతలు భారీ స్థాయిలో డబ్బులు దోచుకున్నారు, భారీ స్థాయిలో అక్రమంగా నిల్వలు పెంచారు. వీటిని అన్నిటికీ ప్రజలకు పంచాల్సిన పిడిఎఫ్ బియ్యం గాని, ప్రజలకు పంచాల్సిన ఏవైతే దుప్పట్లు గాని, ప్రజలకు వరద సహాయం కోసం పంపిన సామగ్రిని ఒక మాజీ మంత్రి నివాసంలో డంప్ చేయడం తీవ్ర
కలకలం రేపింది. అయితే తాను వాటిని ప్రజలకు కాదు ప్రభుత్వానికి అప్పగించడానికి డంప్ చేస్తున్నాను తప్పితే తాము వాడుకోవడానికి కాదంటూ ఉజ్వల్ బిస్వాస్ చెప్పినప్పటికీ కూడా ప్రజలు రాళ్లు కోడిగుడ్లతో దాడి చేశారు. ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తతగా మారింది. అయితే ఇటీవల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నేతలు నేరుగా టీఎంసీ నేతల పైన కవ్వించిన నేపథ్యం చూసాం. నేరుగా అభిషేక్ బెనర్జీ టీఎంసీ తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై కూడా దాడి జరిగింది. ఇటీవల కాలంలో ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైంది. ఎందుకంటే గతంలో చేసిన అక్రమాలపై వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. గతంలో చేసిన అక్రమాలపై దాడులు చేస్తున్నారు. ఉజ్వల్ బిస్వాస్ పై దాడి చేయడానికి ప్రధాన కారణం వరద సాయానికి వచ్చిన దుప్పట్లు కానీ పీడిఎఫ్ బియ్యం కానీ మరికొన్ని సామాగ్రి కానీ వాటినన్నిటినీ సొంత నివాసంలో డప్ చేసుకోవడంతో అది ప్రజలకు లీక్ కావడం, నేరుగా ప్రజలు ఇంటిపై దాడి చేయడం, మాజీ మంత్రి ఇంటిపైన దాడి చేయడం కాకుండా కోడిగుడ్లతో రాళ్లతో తరిమి కొట్టారు. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితిని కంట్రోల్ తేవడానికి పోలీసులు మరోపక్క విష ప్రయత్నం చేస్తున్నారు. సిరాజ్. ఎస్ కిరణ్, ఉజ్వల్ ని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? మీరన్నట్లుగా ఫలితాల తర్వాత ఎందుకు ఇంత వ్యతిరేకత పెరగడం? ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారు, ఫలితాలు వచ్చేసి పార్టీ ఓడిపోయింది, బీజేపీ అధికారంలోకి వచ్చింది, అధికారాన్ని కైవసం చేసుకుంది. కానీ ఇంకా టీఎంసీకి సంబంధించినటువంటి నేతల పైన ఈ దాడులు ఘర్షణలకు కారణం ఏంటంటారు? గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీ ఏ విధంగా ఉంది? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఎంసీ చేసిన అరాచకం. టీఎంసీ ఓడిపోయిన తర్వాత నేరుగా గతంలో తాము ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు తిరగబడతాము, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, మా వెనుక సువేంద్ర అధికారి ఉన్నాడు అనే కోణంలో నేరుగా కొంతమంది బీజేపీ నేతలే కాదు స్థానిక ప్రజలు కూడా మంత్రులపై తిరుగుబాటు ప్రారంభించారు. ఎందుకంటే గతంలో కొంతమంది టీఎంసీకి సంబంధించిన నేతలు ఆయా గ్రామాల్లో కానీ సామాజిక సంక్షేమ పథకాలు అందడానికి లంచాలు తీసుకున్నారు. వాళ్ళ ముక్కు పిండి ఆ డబ్బులు కూడా తిరిగి ప్రజలు వసూలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల నుంచి తిరుగుబాటు ప్రారంభమైతే ఏ పార్టీ మనుగడ సాధించలేదు. మమతా బెనర్జీకి పార్టీలో తలనొప్పి. ఎందుకంటే మమతా బెనర్జీ ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నప్పటికీ కింది స్థాయిలో ఉన్న క్యాడర్ కానీ కింది స్థాయిలో ఉన్న నేతలు అక్రమాలకు పాల్పడడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. నేరుగా ఎమ్మెల్యేలలో చీలికొచ్చింది, ఎంపీల్లో చీలికొచ్చింది, లోక్సభ వర్గము రాజ్యసభలో చీలికొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు చూసిన తర్వాత టీఎంసీ మనుగడ ఏ వరకు సాధ్యమవుతుంది? వ్యతిరేకతతో ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. ఒక మాజీ మంత్రి ఇంటిపైన నేరుగా ఉజ్వల్ బిస్వాస్ పైన దాడి చేయడం అక్కడ మనకు స్పష్టంగా విజువల్లో కనిపిస్తున్నాయి. వరదలకు ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన సామాగ్రిని ప్రజలకు పంచుకోకుండా ఒక మాజీ మంత్రి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇంటిలో డంప్ చేసుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. తాను ప్రభుత్వానికి తిరిగి అందించడానికి డంప్ చేస్తున్నానని మాజీ మంత్రి చెప్పినప్పుడు కూడా ప్రజలు దాన్ని ఓర్చే పరిస్థితులు లేరు. ప్రజలు స్థానం గతంలో ఏదైతే వరదలు వచ్చినప్పుడు అందించాల్సిన సాయాన్ని ఎందుకు ఆపారు? ఆపాల్సిన అవసరమేమో. అక్కడ ఉన్న పీడిఎఫ్ బియ్యం కానీ దుప్పట్లు కానీ మరికొన్ని వస్తువులు కానీ ఎందుకు ప్రజలకు అందించలేదు అనే అంశంపైనే మాజీ మంత్రి ఉజ్వల్ బిస్వాస్ పై నేరుగా రాళ్లు కొడుకుడుతో దాడి జరిగింది. టీఎంసీ ఆ ప్రాంతంలో కృష్ణానగర్ ప్రాంతంలో ఉద్రిక్త కొనసాగుతుంది. ఈ ఉద్రిక్తలు ఎన్ని రోజులు కొనసాగుతాయి అనేది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే బెంగాల్లో మమత అనుసరించిన తీరు గత 15 ఏళ్లుగా ఆ పార్టీ అధికారంలో ఉండడం, క్షేత్రస్థాయిలో టీఎంసీ నేతలు చేసిన అరాచకాలు దౌర్జన్యాలు ప్రజల్లో నాటుకుపోయి ఉన్నాయి. మమతా బెనర్జీకి తీవ్ర ఓటమి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రజల నుంచి ఇంకా తిరుగుబాటు కొనసాగుతుందంటే గత 15 ఏళ్ళలో వీళ్ళు చేసిన అరాచకం ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఉన్న కృష్ణానగర్ ఉన్న పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఉజ్వల్ బిస్వాస్ ను అరెస్ట్ చేశారు. ఉజ్వల్ బిస్వాస్ ను మరికొద్దిసేపులో పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పైన వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతుంది. నాడియా జిల్లాలోని కృష్ణానగర్ లో ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. మాజీ మంత్రి ఉజ్వల్ బిస్వాస్ ఇంటిని ముట్టడించారు స్థానికులు. ఉజ్వల్ యొక్క ఇంట్లోకి దూసుకు వెళ్లి స్థానికులు నిరసనకారులు కూడా భారీ స్థాయిలో ఆందోళనకు పిలుపునిచ్చారు. అయితే పేదలకు పంపిణీ చేయాల్సినటువంటి సరుకులను అక్రమంగా నిల్వ ఉంచారని ఉజ్వల్ పైన ఆరోపణలున్నాయి. అయితే సహాయ సామాగ్రిని తరలించేందుకు యత్నిస్తుండగా ఈ దాడి చోటు చేసుకుంది. ఈ సమాచారం చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాప్తి చెందడంతో ఉజ్వల్ ఇంటికి నిరసనకారులు భారీగా చేరుకున్నారు. మాజీ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మనం విజువల్స్ లో చూసుకుంటున్నటువంటి విధంగా ఉజ్వల్ పైన మాత్రం
గుడ్లు విసిరి దాడి చేశారు ఆందోళనకారులు. పరిస్థితి అదుపు తప్పడంతో భారీగా పోలీసులు కూడా అక్కడికి మోహరించారు. సో పరిస్థితిని అదుపు తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. మాజీ మంత్రిని పోలీస్ స్టేషన్ కి తరలించారు కొత్వాలీ పోలీసులు. మరోవైపు అక్రమంగా నిల్వలపైన కూడా కేసు నమోదవడంతో ఉజ్వల్ ను అరెస్టు చేశారు.